అమరావతి దేవతల రాజధాని కాదు, కర్ర తుమ్మ చెట్ల రాజధాని అంటూ మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో 5,000 పాఠశాలలు మూసివేత దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. పాఠశాలలు మూసివేతతో 3 లక్షల మంది విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారన్నారు. బనకచర్ల కంటే ముందు రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదన్నారు మాజీ మంత్రి చింతామోహన్. 2G స్పెక్ట్రంలో ఇంతే ఆ రాజా భూజాలు. మరి ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతి తీసుకోలేదని చెప్పగలరా? ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఒంగోలు నుంచి కర్నూలు దాకా అమరావతి రాజధానిని ఒప్పుకునే వాళ్ళు దాదాపుగా తక్కువగా ఉన్నారు. ఎందుకనంటే అప్పుడే రాయలసీమ ఉద్యమం మొదలవుతా ఉంది. ఈ పరిస్థితుల్లో రాజధాని విషయంలో కొంత ఆలోచించి ముందుకెళ్తే బాగుంటుందని తెలియజేస్తూ బనకచెర్ల మరి మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కృష్ణానది పైన 4-5 ఉన్నాయి. ఒకటి తెలుగు గంగ ఇంకా పూర్తి కాలేదు. మరి రెండోది హద్రి నీవా ఇంకా పూర్తి కాలేదు. గాలేరు నగిరి ఇంకా పూర్తి కాలేదు. SLBC పూర్తి కాలేదు. ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 4-5 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి 25,000 కోట్ల రూపాయలు గాని మనం సమకూలిస్తే 25 లక్షల ఎకరాలకు రాయలసీమ జిల్లాలో సస్యశ్యామలం చేసుకోవచ్చు. ఈ 25,000 కోట్లతో మిగిలినటువంటి 4-5 ప్రాజెక్టులు పూర్తి చేసి ఇరిగేషన్ను మనం రైతులకు గాని అందించిన తర్వాత మన గోదావరి నీళ్లు బనకచెర్ల గురించి ఆలోచిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ, ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాదాపుగా గత సంవత్సరంలో 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది. కడప జిల్లాలో కూడా మూసివేయడం జరిగింది. ఇది దారుణం, అన్యాయం, మరి అక్రమం అని తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకొక 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయాలని అనుకుంటున్నారు. రాజీవ్ గాంధీ గారు 35,000 ప్రాథమిక పాఠశాలను ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదలు పెడితే మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఈ 35,000 ప్రాథమిక పాఠశాలను మూసేసి 10,000 ప్రాథమిక పాఠశాలను మరి ప్రారంభించాలన్న ఆలోచనతో కుట్రతో ఉన్నారు.